హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు ఒక విషయం చెప్పాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మరి యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు ఎలా పెరుగుతారన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాం. దయచేసి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే ప్రతి వారు చూసిన వారు మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. నేను ఒక 3 సంవత్సరాల క్రితము మరి బెతస్తా జాయ్ మినిస్ట్రీ అనేటువంటి ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. మరి అప్పుడు ఒక 6 నెలల వరకు చక్కగా వాడాను. తర్వాత కొన్ని కారణాల చేత యూట్యూబ్ నేను ఉపయోగించలేదు, వీడియోస్ కూడా మరి అప్లోడ్ కూడా చేయలేదు. తర్వాత 3 నెలల నుంచి మళ్ళీ యూట్యూబ్ మీద దృష్టి పెట్టి కొన్ని వీడియోలు చేయాలని నేను అట్లాగే వీడియోస్ చేస్తూ ఉన్నాను. అలాగే కొన్ని రోజులు వీడియోస్ పెడుతుంటే సబ్స్క్రైబర్లు నాకైతే పెరగట్లేదు, అలాగే వ్యూస్ కూడా రావట్లేదు. అసలు ఏంటి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే నేను కొన్ని వీడియోస్ చూశాను. బాగా డెవలప్ అయినటువంటి వారు, మంచి మంచి క్రియేటర్స్, వారు చెప్పేటువంటి సలహాలు కూడా కొన్ని వాటిని నేను తీసుకొని అవి బాగా చూసి దాని ప్రకారంగా నేను కూడా ఇలాగ పెంచుకోవాలని మరి ఈ వీడియోని నేను తెలియజేస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం చాలాసార్లు మన చుట్టుపక్కల వాళ్ళ ఫోన్లు తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేస్తే వచ్చిద్దని అనుకుంటాం. కానీ అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ అయితే వచ్చింది కానీ వ్యూస్ రాదు, అలాగే వాచ్ అవర్ కూడా పెరగదు కదా. కాబట్టి జెన్యూన్గా వచ్చేటువంటి సబ్స్క్రైబర్లు మాత్రమే మన వాచ్ అవర్ని పెరగటానికి వాళ్ళు మూల కారణం అవుతారు. అలాగే మన ఛానల్ గ్రోత్ అవుతుంది, అలాగే మన ఛానల్ చాలా వరకు మానిటైజేషన్ అవుతుంది, ప్రమోట్ కూడా చేయబడతా ఉంది. కాబట్టి ఎవరైనా కానీ మరి సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఒక మంచి కంటెంట్ని తీసుకోండి. ఒక వీడియో పెట్టినా కానీ అది వైరల్ అయిపోతూ ఉంది. నేను దరిదాపుగా ఒక 15 రోజుల నుంచి ఈ విజయవాడ, ఈ కృష్ణానది బ్యారేజీ, అలాగే ఈ వరదలు, ఇలాంటి అన్ని వీడియోస్ కూడా నేను పెట్టాను. కావాలంటే నా ఛానల్లో చూడండి, మీకు కనపడతా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాగా ట్రెండింగ్ వీడియోస్ నేను ఎప్పుడైతే పెట్టానో అప్పుడు చాలా వరకు సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. వాస్తవానికి నాకు మొదట ఉంది 100 సబ్స్క్రైబర్లే, కానీ ఇప్పుడు 860 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇదంతా కూడా చాలా మరి సంతోషించవలసినటువంటి విషయమే ఉంది. మనం ఎలాంటి వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్ రావట్లేదని మనం చాలా వరకు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వమాకండి. ఏదైతే ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయో వాటిని మీరు పెట్టండి. ముందు షార్ట్స్ పెట్టండి, షార్ట్స్ ద్వారా ఎక్కువ వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాచ్ అవర్ పెరగాలంటే మరి లెంతీ వీడియోస్ కూడా చేయండి. ప్రతిరోజు కూడా ఒక 2 షార్ట్ వీడియోస్, అలాగే ఒక లెంతీ వీడియో మీరు పెడితే కనుక ఖచ్చితంగా మీ ఛానల్ డెవలప్ అవుతుంది. అలాగే మీ ఛానల్కు రెవెన్యూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఏ టాపిక్ మీద అయితే ట్రెండింగ్ ఉందో ఆ టాపిక్ని మీరు జాగ్రత్తగా చూసి దాని మీదే మీరు మరి వీడియో చేయాలని నేను ఆశపడతా ఉన్నాం. అలాగే మరి ఛానల్ డెవలప్ కావాలంటే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూడాలి. చాలా వరకు క్రియేటర్ చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ని మనం తీసుకొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే అలా వెళతామో మనం కూడా సక్సెస్ అవుతాం అన్నమాట. నేను ముందే చెప్పాను కదా, 100 మంది ఉన్నారు. ఇప్పుడు దరిదాపుగా 860 మంది ఉన్నారు. కేవలం నాకు ఒక 5 వీడియోస్కి మరి సబ్స్క్రైబర్లు ఎక్కువగా పెరిగిపోయారు. దరిదాపుగా ఒక్కొక్క వీడియోకి వచ్చి 50 మంది 60 మంది ఉన్నటువంటి పరిస్థితి కూడా నాకు కనపడుతూ ఉందన్నమాట. కాబట్టి ఒక్క వీడియో చాలండి, మన జీవితాన్ని మార్చిద్ది. ఒక్క వీడియో చాలు, మన భవిష్యత్తుని మరి ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి యూట్యూబర్స్ ఎవరైనా డిసప్పాయింట్ అవ్వదు. కొత్తగా ఛానల్ మరి పెట్టిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వమాకండి. సక్సెస్ రావాలంటే ఒక రోజు పట్టిద్ది. కాబట్టి ఆ రోజు కోసం అందరం కూడా ఎదురు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.